గత 3 రోజుల క్రితం కొహెడా మండలం గుండారెడ్డిపల్లె గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుంది. 3వ తరగతి చదివే రిష్విత్ అనే బాలుడు వాగులో పడైతే మృతి చెందడం జరిగింది. సెకండ్ శనివారం రావడంతో సెలవు కావడంతో ఇంటికాడ ఉన్నటువంటి బాలుడు ఆడుకునేందుకు వెళ్ళి వాగులోనైతే పడి మృతి చెందడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది కూడా మనం వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొడుకు ఎవ్వరు కొట్టినా మాకు చెప్పపోవు, మళ్ళా కొట్టకపోవు. వాడు బంగారు మనిషి. నా కొడుకు ఇంత తీట పనులు లేవు. కొడుక నా రుచి, నువ్వు పేపర్లకి ఇట్లా వస్తావు అనుకోలేదు. రుచి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోరి, నా లెక్క ఎవరు ఇబ్బంది పడకండి. ఇంట్లో నాన్న సిద్దిపేటకి వెళ్ళినప్పుడు నాన్న నాకు బిర్యానీ కావాలంటే కూడా బిర్యానీ మంచిది కాదు, నేను వాటర్ మిలన్ తెస్తున్నాను నాన్న అంటే అదే ఆఖరి మాటలుగా కూడా మారిపోయాయి. ఆ పిల్లవాడైతే నీటిలో మునిగి అయితే గత 3 రోజుల క్రితం మృతి చెందడం జరిగింది. ఇప్పుడు మనం రిషిత్ గౌడ్ వాళ్ళ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఒక్కగానొక్క కొడుకు కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అంటే ఒక బయటికి ఆడుకుంటానని వెళ్ళిన కొడుకు 20 నిమిషాల్లోనే కూడా ఒక విగత జీవిగా కూడా మారడంతో కుటుంబంలో అయితే ఒక పెను విషాదం అయితే చోటు చేసుకుంది. రిషిత్ అసలు ఎన్నో తరగతి చదువుతున్నాడు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చూస్తున్నారు కదా రిష్విత్ గౌడ్, అదే ఒక స్కూల్లో ఇచ్చినటువంటి క్యాలెండర్. ఇతను ఈ బాలుడు రిష్విత్ గౌడ్ ఒక బయటికి ఆడుకుంటున్నానని వెళ్ళినటువంటి బాలుడు అనంత లోకాలకు వెళ్ళడంతో మాత్రం వాళ్ళ కుటుంబంలో ఒక పెను విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోవడం అంటే మేము ఒక ఇంటిని నిర్మించుకుంటున్నాం, దానికోసం నేను సిద్దిపేట వెళ్ళినప్పుడు నా కొడుకు నాకు పలుమార్లు ఫోన్ చేస్తే నేను అతని కోసం ఒక వాటర్ మిలన్ తెచ్చాను, అదే ఆఖరి బుక్కగా కూడా నా కొడుకు మారిపోయిందంటూ కూడా తండ్రి చెప్తున్నాను. అసలు ఏం జరిగిందన్న ఆ రోజు, ఏమైంది మీ కొడుకు? రోజు నేను యాక్చువల్లీ సిద్దిపేట పోతే ఎలక్ట్రీషియన్ సామాన్ కానీ నేను వెళ్ళిపోయినా. పోయినాక డాడీ నాకు బిర్యానీ తీసుకురా డాడీ అన్నాడు. డాడీ బిర్యానీ తీసుకురా అంటే నా ఫ్రెండ్ ఉండి బిర్యానీ ఏం పెడతావు నాన్న, బిర్యానీ ఏం పెడతావు ఆయనకు, ఒక ఏదైనా ఫ్రూట్ తీసుకోపో అని చెప్పాను. ఫ్రూట్ తీసుకోపో అంటే వాటర్ మిలన్ తీసుకున్నా. సరే డాడీ నీకు వాటర్ మిలన్ తీసుకొస్తానా అని చెప్పిన. ఫోన్ చేసిండు, చెప్తే వాటర్ మిలన్ తీసుకొస్తాను, ఓకే డాడీ అన్నాడు. అన్నాక తీసుకొని వచ్చిన వాటర్ మిలన్ కట్ చేసిన, తిన్నాడు. వాళ్ళ అమ్మకో పీస్ ఇచ్చిండు, తిన్నది వాళ్ళ అమ్మ. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు రెస్ట్ తీసుకోగానే నాకు మా మేనబావ సతీష్ అని ఆయన ఫోన్ చేసి నీ కొడుకు వాటర్లో పడ్డాడట, నువ్వు తొందర రామ్మని చెప్పాను. చెప్పగానే ఆయనతో నేను వెళ్ళిపోయి చూసేసరికి దాంట్లోకి వెళ్ళి బండి శేఖర్ అనే వ్యక్తి మా ఇంటి వెనకాలే ఉంటాడు, దాంట్లోకి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి తీసేసరికి నేను అక్కడనే కింద పడిపోయినా. ఇక్కడ రిషన్న పడ్డాడని చెప్పింది వాళ్ళ అమ్మ, ఒక నాన్నమ్మకు చెప్పిందా ఎవరికి చెప్పింది సంథింగ్ నాకు తెలియదు. చెప్పగానే అదే ప్లేస్లో బరాబర్ దొరికిండు. అదే అమ్మాయి ఏమని చెప్తుందంటే హరిని నూకేసింది అని చెప్తుంది. హరిని నూకేసింది, నిక్నేమ్ జున్ను చెప్పింది. చెప్పగానే అదే విధంగా పోయి చూసేసరికి దాంట్లోకి వెళ్ళి బరాబర్ వెళ్ళిండు. అదే విషయం. ఎట్లయినా మా కొడుకు అయితే చనిపోయాడు. నా కొడుకు దొరకడు, 7 సంవత్సరాలు కానీ నా కొడుకు ఆఖరిగా మీరు వాటర్ మిలన్ కోసిచ్చినప్పుడు ఏమన్నా మాట్లాడా మీతో? వాటర్ మిలన్ నాకు కూడా మాకే కట్ చేసి ఇచ్చిండు. ఒక కట్ చేసిన రెండు వక్కలు చేయగానే వాడే కోసి, నువ్వు డాడీ నువ్వు ఒక పీసి, నువ్వు డాడీ అంటే నేను తినలేకపోయినా. మాటలు కూడా రావట్లేదు తండ్రికి, ఎందుకంటే ఆఖరిగా కూడా వాటర్ మిలన్ తెచ్చి నేను ఇచ్చాను, నా కొడుకే నాకు ఇవ్వడం జరిగింది, నేను కూడా దాన్ని తినలేకపోయానంటూ కూడా ఒక ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను వాళ్ళ తల్లిదండ్రులు. అంటే ఎట్లా ఉండేవాడు మీ కొడుకు? నా కొడుకు ఎవ్వరు కొట్టినా మాకు చెప్పపోవు, మళ్ళా కొట్టకపోవు. వాడు బంగారు మనిషి. నా కొడుకు ఇంత తీట పనులు లేవు, శిశోర పనులు లేవు, ధూము లేదు. మళ్ళీ ఒక్కడే కొడుకు, చాలా మంచి వ్యక్తి. కొట్టినా కానీ మళ్ళా ఎవరిని తిరిగి కొట్టకపోవు. నా కొడుకు అంత మంచి కొడుకు నా కొడుకు ఒక్కడే కొడుకు. కానీ గిట్లా చేసిర్రు, నా కొడుకుని తీసుకుపోయి నాకు ఏదైనా న్యాయం కావాలి.
నా కొడుకు అయితే ఎన్నో తరగతి చదువుతున్నాడు మీరు? 3వ తరగతి. ఎక్కడ పాఠశాల చదువుతారు? ఇక్కడనే ఊళ్ళోనే చదువుతాడు, గవర్నమెంట్ పాఠశాలనే చదువుతారు. ఎవ్వరు కొట్టినా మళ్ళీ తిరిగి కొట్టపోవు, నాకు గిలు కొట్టిరని కూడా చెప్పకపోవు. అట్లా అసంటి వ్యక్తి నా కొడుకు. వాడు అట్లా అవుతాడని నేను అనుకోలేదు. నా ఒక్క కొడుక నా రిషి, నువ్వు పేపర్లకి ఇట్లా వస్తావు అనుకోలేదు రిషి. అందరు పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోరి, నా లెక్క ఎవరు ఇబ్బంది పడకండి. సో చూడవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఎండాకాలంలో అయితే పిల్లలను పాఠశాల నుంచి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా కూడా. ఎందుకంటే సమీపంలో ఉన్నటువంటి ఒక్క పూట బడులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. జాగ్రత్తగా పిల్లల్ని కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటేనే కూడా పిల్లల ప్రాణాలను మనం కాపాడుకోగలం. ఒక తండ్రి తల్లి ఆవేదన చూశారు కదా, ఒక 15 నిమిషాలు బయటికి వెళ్ళినట్టు కొడుకు ఒక విగతజీవిగా మారి కనబడుతుంది. వాళ్ళకు ఒక తీవ్ర కడుపు కోతనైతే మిగిలిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. కొడుకు ఎవ్వరు కొట్టినా మాకు చెప్పపోవు, మళ్ళా కొట్టకపోవు. వాడు బంగారు మనిషి నా కొడుకు. ఇంత తీట పనులు లేవు కొడుక నా రిషి, నువ్వు పేపర్లకి ఇట్లా వస్తావు అనుకోలేదు రిషి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోరి, నా లెక్క ఎవరు ఇబ్బంది పడకండి.